శ్రీమాత్రే నమః. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ అయితే కొట్టండి. ఎందుకంటే అమ్మవారి మహిమల్ని చాలా మందికి తెలియజేసినట్లుగా లలిత సహస్రనామంలోని 2 నామాల గురించి తెలుసుకుందాం. ప్రత్యేకించి ఈ 2 నామాలు పఠించడం ద్వారా జీవితంలో గొప్ప శుభ ఫలితాలనైతే చూస్తాము. లలిత సహస్రనామం మంత్రం కాదు, ఇది ఒక స్తోత్రం. అంటే దేవునిని స్తుతించడం అన్నమాట. కేవలం మంత్రానికి మాత్రమే దీక్ష అనేది కావాలి. లలిత సహస్రనామమైన, విష్ణు సహస్రనామమైన, శివుడికైనా ఏ సహస్రనామం జపించాలి అన్న దీక్ష అనేది అవసరం లేదు. లలిత సహస్రనామం పఠించేప్పుడు మనకు కావలసింది స్వచ్ఛత, అలాగే ఏకాగ్రత అనేది అవసరం. అమ్మవారి ఆశీర్వాదం పొందాలంటే ఈ నామాలను క్రమం తప్పకుండా ప్రతిరోజు జపించాలి. అయితే ఉద్యోగంలో ఆటంకాలు ఏర్పడిన, ప్రమోషన్ కోసం చూస్తున్న వారి కోసం, ఉద్యోగం లేదని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారి కోసం, రక్షణ కోసం ఈ నామాన్నైతే భక్తి శ్రద్ధలతో పఠించాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పఠించడం వలన మన కోరిక అనేది ఖచ్చితంగా ఆ అమ్మ దయ వల్ల నెరవేరుతుంది. ఉద్యోగం కోసం లలిత సహస్రనామంలోని శ్లోకము మరియు ఈ శ్లోకాన్ని 11 సార్లు అని, 108 సార్లు అని కాకుండా నిమిషాల ప్రకారం, అంటే 20 నిమిషాలని, 40 నిమిషాలని ఇలా టైం పెట్టుకొని పఠించడం వలన చాలా మంచి జరుగుతుంది. ఆ నామాన్ని పఠిస్తూ మనసుతో లీనమైపోవాలి. ఈ విధంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తితో పఠించడం వలన మన జీవితంలో కలిగే మార్పుని తొందరలోనే గమనిస్తాము. మనము రోజులో ఒక టైం పెట్టుకొని, అంటే ఉదయమైనా సాయంత్రమైనా ఒక టైం అనేది పెట్టుకొని అదే టైంకి పఠించడం అనేది అలవాటు చేసుకోవాలి. పైకి చదవలసిన అవసరం లేదు. చక్కగా కూర్చొని ధ్యానంలో కూర్చొని అమ్మవారు మాత్రమే ఉండేలా ఈ నామాన్ని క్రమం తప్పకుండా పఠిస్తూ ఉంటే అసలు ఊహించని ఫలితం అనేది మనం తొందరలోనే చూస్తాము. ఇప్పుడు అంత అద్భుతమైన ఆ నామం ఏంటో తెలుసుకుందాము. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ నామం లలిత సహస్రనామంలోని మొదటిది. ఈ 3 నామాలని కలిపి ముందర ఓం చేర్చి చివరన నమః చేర్చి పఠించాలి. అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అయి నమః. ప్రతిరోజు 40 నిమిషాలు ఈ నామాన్ని జపిస్తే ఉన్నత ఫలితాలని మనము పొందవచ్చు. ఇక ఇప్పుడు ఆరోగ్యం విషయానికి వస్తే, ఆరోగ్యం బాగోకపోవడం వలన మనకి భయం అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యం బాలేనప్పుడు వచ్చే భయం అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ఆరోగ్యం బాలేనప్పుడు, భయం వెంటాడుతున్నప్పుడు లలిత సహస్రనామంలో భక్తి శ్రద్ధలతో ఈ శ్లోకాన్ని 41 రోజులు చేశారంటే మంచి ఫలితాన్ని చూస్తారు. లలితా సహస్రనామంలోని 112వ శ్లోకంలో 2వ లైన్లో ఈ శ్లోకం అనేది ఉంది. ఇప్పుడు ఆ శ్లోకం ఏంటో తెలుసుకుందాము. సర్వ వ్యాధి ప్రశమని, సర్వ మృత్యు నివారిణి. ఈ నామానికి ముందు ఓం, చివరన నమః చేర్చి పఠించాలి. అంటే ఓం సర్వ వ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి అయి నమః అని జపించాలి. దీని యొక్క అర్థం అన్ని బాధలు, అన్ని రోగాలను, ఆరోగ్యం బాగోకపోవడం వలన వచ్చే భయాలన్నింటినీ దూరం చేస్తుంది అమ్మవారు. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమంటే, లలితా సహస్రనామంలోని నామాలను పఠించేటప్పుడు ఒక్క తప్పు కూడా పలకకుండా ఉండేట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారి పూర్తి దీవెనలు ప్రతి ఒక్కరికి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.